చందుకి అన్యాయం చెయ్యొద్దు అంటే విన్నాడా? అనవసరమైన ఆవేశానికి పోయి ఇదిగో ఇలా జైలు పాలయ్యాడు. మా ఫ్రెండ్షిప్ కి నేను ఇవ్వగలిగిన విలువైన గిఫ్ట్ ఇదే సార్. ఇది నువ్వనుకున్నంత ఈజీ కాదురా. రాజాని కలిశాను. తప్పు చేయలేదనే కాన్ఫిడెన్స్ తనలో చాలా క్లియర్ గా కనిపిస్తుంది. కానీ డిప్రెషన్ లో ఉన్నాడు. చందు కాసేపు ఏమీ ఆలోచించకుండా పడుకో, తగ్గిపోతుంది. చందు, ఏంటమ్మా, తలనొప్పిగా ఉందా? అవును డాడీ. నేను టాబ్లెట్లు ఇస్తానులే. మేడం నేను వెళ్ళి. అయ్యో పర్లేదులేండి, నాకంత అర్జెంట్ పనులేవి లేవు. కాసేపు ఉండి వెళ్తాను. వద్దు మేడం, మీరు పెద్ద కంపెనీకి ఎండి. మీరు ఇలాంటి పనులు చేయడం చూసే వాళ్ళకి బాగుండదు, మాకు మంచిది కాదు. నేను వచ్చాను కదా, నేను చూసుకుంటాను. మీరు బయలుదేరండి. అది కాదు కృష్ణ గారు, మీకు ఈరోజు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, మర్చిపోయినట్టున్నారు. లేట్ చేయడం బాగుండదు. వస్తాను చందు. సార్, రషీద్కి సంబంధించిన ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చాయా? వచ్చాయి సార్. తీసుకురండి. సరే సార్. ఇదిగోండి సార్. మొత్తం 18 చోట్ల కత్తిపోట్లున్నాయి సార్. అందులో 10 చోట్ల బాగా డీప్గా, మిగిలిన చోట్ల ఒక మోస్తరుగా గాయాలయ్యాయి సార్. స్టాబింగ్ జరిగిన అరగంట లోపే అతను చనిపోయాడు సార్. పద్దెనిమిది కత్తిపోట్లు, స్టాబింగ్ జరిగిన అరగంటలోనే చనిపోయాడు. అంటే కనీసం ఎవ్వరికీ ఫోన్ చేసే అవకాశం కూడా ఇవ్వలేదు. ఈ మర్డర్ గురించి వింటుంటే నీకేమనిపిస్తుంది రవీంద్ర? ప్రీ ప్లాన్డ్ మర్డర్ అనిపిస్తోంది సార్. ప్రీ ప్లానింగ్ మాత్రమే కాదు, రషీద్ బ్రతకడానికి ఏమాత్రం ఛాన్స్ లేకుండా చేశారు. అరగంట వరకు బ్రతికే ఉన్నాడు అంటే ఎవరికో ఒకరికి ఫోన్ చేసే ఛాన్స్ ఉంది, కానీ చేయలేదు. అంటే తను చనిపోయే వరకు హంతకుడు అక్కడే ఉన్నాడు. అవును సార్. చాలా కసిగా, కోపంగా పొడిచారు. ప్రొఫెషనల్ కిల్లర్ అయితే
ప్రాణం పోవడానికి ఎక్కడ స్టాబింగ్ చేయాలో బాగా తెలుసు. అన్ని చోట్ల పొడవాల్సిన అవసరం లేదు. అంటే ఇది ప్రొఫెషనల్స్ పని కాదు, ఎవరో కక్ష పెట్టుకుని చేశారు. రషీద్కి అంత శత్రువులు ఎవరున్నారు? అవును రవీంద్ర, ఆ రోజు మీడియా ముందు సాక్ష్యం ఉంది అని నిలబెట్టింది ఎవరినన్నా? శివ సార్, రాజాకి ఫ్రెండ్. శివ రాజాకి ఫ్రెండ్? అవును సార్, అతన్ని తీసుకురమ్మని మన కానిస్టేబుల్ని పంపించాను సార్. ఈ పాటికి వస్తూ ఉండాలి. శివ అంటే ఇతనే సార్. నమస్తే సార్. శివ, ఎలా ఉన్నావు? బాగున్నాను సార్. ఏం చేస్తున్నావు? టీ స్టాల్ నడుపుతున్నాను సార్. రాజాతో కలిసి ఒకప్పుడు చాలా రఫ్గా తిరిగావు కదా, మరి ఈ లైఫ్ ఎలా ఉంది? బాగుంది సార్. రాజా రషీద్ని మర్డర్ చేయడం నువ్వు చూసావా? లేదు సార్. మరి మీడియా ముందు రాజానే మర్డర్ చేశాడని ఎందుకు చెప్పావు? మర్డర్ చేశాడని చెప్పలేదు సార్. రషీద్ని చంపుతానని బెదిరించాడు అని చెప్పాను. నిన్న రౌడీ లైఫ్ నుంచి బయటికి తీసుకొచ్చి నీ చేత టీ స్టాల్ పెట్టించింది ఎవరు? రాజానే సార్. మరి రాజా నీకు అంత సాయం చేస్తే రాజా మీద ఎందుకు అలా చెప్పావు? అసలు పని కట్టుకొని మీడియా ముందుకు ఎందుకు వచ్చావు? వాళ్ళు నిన్నడిగారా, లేక వాళ్ళని నువ్వే కలిసి చెప్పావా? నేనెవరో కూడా మీడియా వాళ్ళకి తెలియదు సార్. మరి డీసీపీ గారే నన్ను పిలిపించారు. ఆ రోజు సైట్లో ఏం జరిగిందో చెప్పమన్నారు. ఆయనే వెంట పెట్టుకుని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. అప్పటికే అక్కడ మీడియా ఉంది. వాళ్ళకి రాజాకు రషీద్కు జరిగిన గొడవ గురించి చెప్పమన్నారు. అంతే సార్. సో నీ అంతటి నువ్వు రాలేదు, నిన్ను పిలిపించారు, అవునా? అవును సార్. ఓకే శివ, అది కాసేపు పక్కన పెట్టు. రాజాతో అన్ని సంవత్సరాలు కలిసి తిరిగావు కదా, అతని గురించి నీ ఒపీనియన్ ఏంటి? ఎలాంటి మనిషి రాజా? దేవుడు సార్. మరి ఆ దేవుడు మర్డర్ చేశాడు అంటే నమ్మచ్చా? నాకు నమ్మకం లేదు సార్. నమ్మకం లేదు అంటూనే రాజా చంపుతా అన్నాడని సాక్ష్యం చెప్పేశావా? ఓకే, యూ కెన్ గో, బట్ నేను పిలిచినప్పుడు మళ్ళీ రావాలి. అలాగే సార్. సో డీసీపీ తీసుకొస్తేనే శివ వచ్చాడు. సంథింగ్ ఈజ్ రాంగ్. మే ఐ కమ్ ఇన్ మేడం? అయ్యో, మీరు నన్ను పర్మిషన్ అడగడం ఏంటండి? రండి, కూర్చోండి. లోపలికి వచ్చేటప్పుడు అడిగి రావడం మర్యాద కదా మేడం? యాక్చువల్గా ఐఎమ్ రియల్లీ వెరీ సారీ కృష్ణ గారు. అయ్యో, మీరు నాకు సారీ చెప్పడం ఏంటండి? అయినా మీరేం తప్పు చేశారని? నేను చేసింది తప్పే. ఆ రోజు అలా బిహేవ్ చేయకుండా ఉండాల్సిందే. అంటే మీరు చందుని హాస్పిటల్కి తీసుకెళ్లారని తెలియక తొందరపడి ఏదేదో అనేశాను. అది మీరేం మనసులో పెట్టుకోకండి. అలాంటిదేం లేదు మేడం. ఈ ఫైల్ ఒకసారి. కృష్ణ గారు, ప్లీజ్ అండి, నా మీద కోప్పడకండి. నాకు కాస్త తొందర ఎక్కువ, అలాగే కోపం కూడా ఎక్కువ. అందుకే వెనక ముందు ఆలోచించకుండా ఆ రోజు అలా మాట్లాడేశాను. కనీసం మీరైనా చందుని హాస్పిటల్కి తీసుకెళ్లిన విషయం చెప్పాల్సింది కదా. అయినా మీకు మాట్లాడే అవకాశం నేను ఇవ్వలేదు కదా. అందుకే
మనస్ఫూర్తిగా మిమ్మల్ని క్షమాపణలు అడుగుతున్నానండి. పర్వాలేదండి, ఈ మాత్రం దానికి క్షమించడం లాంటి పెద్ద పెద్ద మాటలెందుకు? నేను ఒక ఎంప్లాయీని, మీరొక బాస్. బాస్ అనడంలో తప్పులేదు, నేను పడ్డంలో తప్పులేదు. నేను ఫీల్ అవడం లేదు, మీరు దాని గురించి మర్చిపోండి. మీరు ఇలా అంటుంటే నాకు ఇంకా బాధగా ఉంది కృష్ణ గారు. అయితే నేను వెళ్ళి కాసేపు ఆగి వస్తాను. ఈలోపు రిలాక్స్డ్గా ఆ ఫైల్ చూడండి. అయ్యో ఆగండి ఆగండి, మీరు ముందు కూర్చోండి. కూర్చోండి ప్లీజ్. చందులో ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉందా? అదే మైగ్రేన్ కదా. ఆవిడ పేరేంటి? డాక్టర్ శ్రవంతి గారు. చాలా మంచి డాక్టర్ అని విన్నానండి. తొందరగానే చందుకి తగ్గిపోతుందిలేండి, మీరేం ఫీల్ అవ్వకండి. అవును మేడం, తొందరగానే పోతుందని డాక్టర్ గారు కూడా చెప్పారండి. అయితే ఇంకే, మీరేం టెన్షన్ పడకండి, అన్నీ సాల్వ్ అయిపోతాయి. ఈ టైంలో చందుకి మీరే ధైర్యం చెప్పాలి. ప్రస్తుతానికి నేను చేయగలిగేది అదొక్కటే మేడం, ఆ పనే చేస్తున్నాను. నాకు ఒక విషయం చాలా క్లియర్గా అర్థమైంది కృష్ణ గారు. ఏంటండి అది? ఈ ప్రాబ్లం ఉందనే కాబోలు తను రాజాకి దూరం అయింది. కాపురానికి వెళ్ళాక తనకి మైగ్రేన్ ప్రాబ్లం ఉందని రాజాకి తెలిస్తే తను ఎక్కడ బాధపడతాడో అనుకుని వెళ్ళలేదనిపిస్తోంది. ఏమంటారు? మీరు చాలా తెలివిగలవారు మేడం, బాగానే గెస్ చేశారు. అయినా దీనికంత ఫీల్ కావడం ఎందుకండి? ఇది చాలా చిన్న విషయం. మైగ్రేన్ అనేది చాలా మందికి వస్తుంది. మీరు ముందు రాజాని బయటికి తీసుకొచ్చి ఆ తర్వాత జరిగింది మొత్తం రాజాకి చెప్పి వాళ్ళిద్దరిని కలిపేయండి. అదంత ఈజీ కాదు కదా మేడం. ఏ, రాజా అర్థం చేసుకోలేడా? అంటే రాజాని బయటికి తీసుకురావడం అంత ఈజీ కాదు కదా. అంటే ఏ ఛాన్స్ లేదా మరి? దానికోసమే చాలా ట్రై చేస్తున్నాను మేడం, కానీ కుదరటం లేదు. బెయిల్ దొరికే పరిస్థితి కూడా కనిపించడం లేదు. అసలు అతను బయటకు వస్తాడో రాడో కూడా అర్థం కావడం లేదు. మీరేం భయపడకండి, నాకు తెలిసిన లాయర్ గారితో నేను మాట్లాడతాను. ఎలాగో అలా రాజాని బయటికి తీసుకుని వద్దాం. థ్యాంక్ యూ మేడం. మీరు ఆ ఫైల్ చూడండి, నేను మళ్ళీ వచ్చి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కూర్చోరా, నీతో మాట్లాడడానికి వచ్చాను. రషీద్ మర్డర్ విషయంలో నాకు కొన్ని వివరాలు కావాలి. నువ్వు చెప్తేనే ఈ కేస్ మిస్టరీ బయటపడుతుంది. ఏం కావాలి? అసలు ఆ రషీద్కి నీకు మధ్య గొడవలు ఎప్పుడు మొదలయ్యాయి, ఎలా మొదలయ్యాయి? ఒకప్పుడు తను నువ్వు రౌడీ షీటర్స్గా బ్రతికారు. ఆ తర్వాత అందరూ మారిపోయినా తనెందుకు మారలేదు? నేను మారిపోయినా తనెప్పుడూ అదే పందాలో ఉన్నాడు. ఫస్ట్ టైం మా ఇద్దరికి గొడవంటే నరేంద్ర గారి ల్యాండ్ని కబ్జా చేస్తుంటే ఆయన నా హెల్ప్ అడిగారా. మర్యాదగా చెప్పినా వినలేదు. చివరికి చేసుకునే పరిస్థితి వచ్చింది. అదే మా ఇద్దరికి జరిగిన ఫస్ట్ గొడవరా. ఆ తర్వాత మళ్ళీ మీ ఇద్దరు ఏ విషయంలో గొడవ పడ్డారు? ఆ తర్వాత అంటే నాకు తెలిసి మళ్ళీ మేము కలవలేదురా. నేను నా బిజినెస్ చేసుకుంటున్నాను, తను జైలుకి వెళ్ళొచ్చాడు. వచ్చిన తర్వాత కూడా తన యాటిట్యూడ్ ఏం మారలేదురా. అదే రౌడీజం, అదే కబ్జాలు, అదే జీవితం.
నేను కొత్త వెంచర్ వేస్తుంటే మళ్ళీ అక్కడికి తయారయ్యాడ్రా. ల్యాండ్ నాది అంటూ బోర్డు పాతాడు. మాటలు పెరిగాయి. ఆ కోపంలో చంపుతాను అని బెదిరించాను, అంతేరా. ఏంట్రా ఆలోచిస్తున్నావు? ఎలాగో చంపుతానన్నాను కదా, నేనే చంపేశాననుకుంటున్నావా? చచ్చా, అదేం లేదురా. అలా చంపేవాడిని అయితే ఆ జీవితంలోనే ఉండేవాడినిరా. ఇలా మారాల్సిన అవసరం లేదు. ఆ రోజు కోపంలో అలా అన్నందుకే నేనే చంపానని నన్ను అరెస్ట్ చేశారా. నాకు ఆ మాత్రం తెలియదరా. ఏం జరిగిందో తెలుసుకోవాలి అని అడిగాను. ఓ హత్య జరిగింది అంటే దానికి చాలా కారణాలుంటాయి. అన్ని కోణాల నుంచి ఆలోచించకపోతే అసలు నేరస్తుని పట్టుకోలేవురా. సర్లేరా, నువ్వేం ఆలోచించుకో, అదంతా నేను చూసుకుంటాను. రవీంద్ర, మనం ఈ కేసుని క్లియర్ చేయాలి అంటే చాలా విషయాలు సేకరించాలి. కొన్ని అఫీషియల్గా అయితే మరికొన్ని అన్అఫీషియల్గా. అలాగే సార్, మనకి 2 రకాలుగా హెల్ప్ చేసేవాళ్ళు ఉన్నారు. గుడ్. నాకు కొన్ని వివరాలు కావాలి, అవి తెప్పించగలవా? చెప్పండి సార్. అలాగే సార్, ఇప్పటి నుంచి ఈ పని మీదే ఉంటాను సార్. ఓకే సార్. ఏంటి చందు, వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. ఎందుకలా ఉన్నావంటే సమాధానం చెప్పవు. ఏమైంది నీకు? ఇంకా ఏం కావాలి సంతోష్? నేను వెళ్లేలోపు రాజాకి మాధవికి పెళ్లి చేద్దాం అనుకున్నాను. సరిగ్గా అది నెరవేరుతుంది అనుకునేలోగా మరో ప్రమాదం వచ్చి పడింది. అసలు రాజా పరిస్థితి ఏంటి? తనెప్పుడు బయటపడతాడు? మర్డర్ కేసు అంటే అంత ఈజీ కాదు చందు. అప్పటికి మా డాడీ మీ డాడీ చాలా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు, కానీ ఏవి వర్కౌట్ కావడం లేదు. చాలా పకడ్బందీగా రాజాని ఈ కేసులో ఇరికించారు చందు. అంటే నా కోరిక తీరకుండానే చచ్చిపోతానా సంతోష్? ప్లీజ్ చందు, అలా మాట్లాడకు. నా నోటితో ఆ మాట వినడానికి నీకు ఇబ్బందిగా ఉన్నా అసలు నిజం అదే కదా. రాజాని ఎలాగైనా తొందరగా రిలీజ్ చేయించాలి సంతోష్. నాకెక్కువ రోజు టైం కూడా లేదు. ఈలోగా రాజాకి మాధవిని పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన పోవచ్చు. ఈలోగా నాకేదైనా జరిగితే? ఏయ్, ఏం జరుగుతుంది? మాట్లాడితే ఆ విషయాన్ని గుర్తు చేస్తూ ఎన్నిసార్లు చెప్తావు? ఓకే, నువ్వు చచ్చిపోతావు, ఆ సంగతి నాకు తెలుసు కదా. పదే పదే అదే ఎందుకు మాట్లాడాలి? నువ్వు అనుకున్నవన్నీ నీకు అనుకూలంగా జరిగిపోతాయా? ఏమో, రాజా మాధవిలకు పెళ్లి జరగటం ఆ దేవుడికి కూడా ఇష్టం లేదనుకుంటానా. అందుకనేమో పెళ్లి పేటల మీద ఆగిపోయింది. వాళ్ళ పెళ్లి చేయడమే నీ లక్ష్యం అయితే రాజా బయటకు వచ్చేంత వరకు నువ్వు బ్రతికే ఉంటావు. చాలా. ఐఎమ్ సారీ చందు. ఏం పర్వాలేదులే సంతోష్. నేనంటే అభిమానం ఉంది కాబట్టి నేను చనిపోతానంటే నువ్వు భరించలేకపోతున్నావు. అది నేను అర్థం చేసుకోగలను. కానీ నా బాధని ఆ దేవుడే అర్థం చేసుకోలేకపోతున్నాడు. రాజా అరెస్ట్ కావడాన్ని నేను అసలు తట్టుకోలేకపోతున్నాను సంతోష్. ఎందుకు రాజా విషయంలోనే అన్ని ఇలా జరుగుతున్నాయి?
ఎప్పుడు తను ఎదురు దెబ్బ తింటూనే ఉన్నాడు. మా అక్కలల్లి విషయంలో అలాగే జరిగింది. నా విషయంలో కూడా రాజాకి అన్యాయమే జరిగింది. కనీసం మాధవిని పెళ్లి చేసుకుని తనతో అయినా హాయిగా ఉంటాడు అనుకుంటే ఇదిగో ఇప్పుడు ఇలా అంత నట్టాల రాతే. చందు, నువ్వేం భయపడకు. రాజాని కాపాడటానికి చాలా మంది ఉన్నారు. ఎవరికి దొరికిన దారిలో వాళ్ళు ట్రై చేస్తున్నారు. కానీ ఫెయిల్ అవుతున్నారు కదా. కనీసం బెయిల్ కూడా రావడం లేదంటే రాజాని ఎలా కాపాడాలి? రాజాని కాపాడడం కోసం అశోక్ మళ్ళీ డిపార్ట్మెంట్లో చేరాడు. అవునా? అవును, చాలా కాలం తర్వాత మళ్ళీ యూనిఫామ్ వేసుకున్నాడు. అది రాజాని విడిపించడం కోసం ఇక్కడికి పోస్టింగ్ తీసుకొని వచ్చాడు. తన ఫ్రెండ్ని తనే కాపాడుకుంటానని చెప్పాడు. తను అనుకుంటే వదిలిపెట్టడు. ఎవరు ఎన్ని కేసులు పెట్టినా అశోక్ బయటికి తీసుకొని వస్తాడు. ఓన్లే దేవుడి దయ వల్ల అశోక్ బాబా ఎంత త్వరగా రాజాని విడిపిస్తే అంత మంచిది. చందు, చందు, ఏమైంది చందు? చందు, ఎందుకలా అయిపోతున్నావు? చందు, ఏమైంది చందు? చందు, చందు, సంతోష్, ఏమైంది చందు? సంతోష్, నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళు. చందు, ఏమైంది? తొందరగా తీసుకెళ్ళు సంతోష్, ప్లీజ్.